విపక్షాల నుండి ఎక్కువ సీట్లు పొందిన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి నిబంధనలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ రాసిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష హోదా అనే దాని చుట్టూ చర్చ జరుగుతోంది. అయితే 10% సీట్లు రావాలి అని జగన్ గారు లేఖ రాయకముందు అనుకున్న వాళ్ళంతా కూడా అయితే 10% సీట్లు అవసరం లేదా అనే అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే 10% సీట్లు కావాలి అనే నిబంధన అయితే ఎక్కడా లేదు. అది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ విపక్షంలో ఎక్కువ స్థానాలు వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదాగా ఇవ్వడం కూడా ఒక రకమైన సాంప్రదాయమే. బట్ ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు ఆ విధంగా ఇస్తారో లేదో తెలియదు. అండ్ అదే సమయంలోనే మరొక వైపు కొన్ని మీడియా ప్లస్ కొందరు సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీగా జనసేనకు అవకాశం అని చెప్పి ఒక రకమైన చర్చలు ఏమనెత్తుతూ ఉంటే పాపం అది ఒక రకమైన అమాయకత్వం అనిపించింది. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు అన్నారట మొన్న, బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా ఉంటాం, అధికార పక్షంలో చేరుతాం, కానీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటాము అని చెప్పి అన్నారట. మరి ఇదేం కాంబినేషను, మరి అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ ఆయన జనసేన పార్టీకి కూడా నిబంధనల ప్రకారం చూసుకున్న ఒకవేళ వాళ్ళు అధికారంలో చేరకుండా ప్రతిపక్షంలో ఉండాలనుకున్నా అది కూడా అంత ఈజీగా ఏం కాదు. 10% సీట్లు ఇచ్చినంత మాత్రాన్ని ఇవ్వరు. ఎక్కడైనా ఒక పార్టీ ఒంటరిగా పోటీ చేసి 10% సీట్లు పొందితేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు, ఒంటరిగా పోటీ చేస్తేనే. అలా కాకుండా ఒక కూటమిగా చేరి ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూటమిలో చేరము, అధికారంలో చేరము, ప్రతిపక్షంలో కూర్చుంటాము అని చెప్పి వాళ్ళు అన్నా దానికి మొదట కండిషన్ వాళ్ళతో పాటు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలి. ఇది యాక్చువల్గా కథ. సో ఇప్పుడు జనసేన అధికార పార్టీలో ఉంది, ఉప ముఖ్యమంత్రి పదవిలో జనసేన అధ్యక్షుడే ఉండి మళ్ళీ ప్రతిపక్షంగా అసలు అదే అంటున్నాను, ఆ చర్చ చేస్తున్న వాళ్ళది అమాయకత్వం. అండ్ ఒకవేళ వాళ్ళు అధికారం నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుంటామన్నా ఆ గుర్తింపు ఇవ్వాలి అంటే టీడీపీ బీజేపీ అంగీకరించాలి. వాళ్ళు అంగీకరించిన తరువాతనే స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గుర్తింపు ఇస్తారు అని చెప్పి ఎవరు అనుకుంటలేరు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్ గారి కమెంట్స్ తర్వాత వైసీపీకి ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి. జనసేనకు ఆ ఎలిజిబిలిటీ ఆ నిబంధనల ప్రకారం చూసుకున్నా అండ్ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ ఎలిజిబిలిటీ అయితే లేదు. ఒంటరిగా పోటీ చేయలే, కూటమిలో పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేసి 10% కావాలి. ఒకవేళ అది కూడా నిబంధనలో లేకపోతే సాంప్రదాయం అనుకున్నా వీళ్ళు కూటమి అంగీకరించాలి. అధికారంలోని ప్రతిపక్షంలో అంటే అసలు ఏమన్నా ఎంత ఫన్నీ కాకపోతే ఇవన్నీ కాదు. సో ఇస్తే వైసీపీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు. ప్రతిపక్షంగా లేకుండానే నెక్స్ట్ 5 సంవత్సరాలు సభ నడిచే పరిస్థితి ఉంటుంది, అంతే.